హలో గైస్, నా పేరు మహేంద్ర. వెల్కమ్ మై ఛానల్. ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ డేస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. బేసిక్గా చైనా ఓడు ఎప్పుడెప్పుడు ఛాన్స్ దొరుకుతుందా, ఎప్పుడెప్పుడు ఇండియాని చుట్టుముడదామా, రౌండప్ చేద్దామా, ఇండియాకి ప్రాబ్లం క్రియేట్ చేద్దామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. మనకు తెలిసిన విషయమే అది. వాడు గోతికాడ నక్కలాగా కాసుకొని కూర్చుంటాడు అనమాట మన కోసం. సో అలాంటి చైనాకి ఒక సిచ్యువేషన్ దొరికింది అండ్ దాన్ని ఇప్పుడు వాడుకుంటున్నాడు. అదేంటంటే బంగ్లాదేశ్లో రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి ఒక ఎయిర్ బేస్ ఉంది. అది ఎక్కడ ఉందంటే బంగ్లాదేశ్లోని లా మోనిర్హాత్ అనే ఒక ప్రాంతంలో ఉంది. ఇది ఇండియన్ బార్డర్కి జస్ట్ 12 నుంచి 15 కిలోమీటర్ల డిస్టెన్స్లో మాత్రమే ఉంటుందన్నమాట. ఈ ఎయిర్ ఫీల్డ్ ప్రజెంట్ బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ యొక్క కంట్రోల్లో ఉంది. ఈ ఎయిర్ ఫీల్డ్ ఇండియా యొక్క మోస్ట్ ఫేమస్ సిలిగురి కారిడార్కి కేవలం 135 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ సిలిగురి కారిడార్ని ఇండియాస్ క్రూషియల్ చికెన్ నెక్ అని పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే చాలా చిన్న ప్రాంతం అది. బట్ ఇండియా యొక్క నార్త్ ఈస్ట్ భాగాన్ని కనెక్ట్ చేసేది ఆ ప్రాంతమే. అందుకనే అది చాలా ఇంపార్టెంట్. అండ్ రీసెంట్గా చైనీస్ అఫీషియల్స్ ఈ వరల్డ్ వార్ II ఎయిర్ బేస్ని అయితే విజిట్ చేశారు అండ్ దాని మీద ఫండ్ అయితే ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో దాన్ని మళ్ళీ రివైవ్ చేయడానికి వాళ్ళే డబ్బులు అయితే పెడుతున్నారు. అయితే దాన్ని దేనికోసం రివైవ్ చేస్తున్నారు అనేది ఇంకా క్లారిటీ లేదు. అంటే సివిలియన్ పర్పసా లేదా మిలిటరీ పర్పసా అనేది క్లారిటీ లేదు. బట్ చైనీస్ ప్రెజెన్స్ మనకి అంత దగ్గరగా ఉండడం అనేది ఇండియా యొక్క స్ట్రాటజిక్ వల్నరబిలిటీని మరింత ఇంక్రీజ్ చేసే ఛాన్స్ అయితే ఉందన్నమాట. అసలు ఈ లాల్ మోనిర్హాత్ ఎయిర్ బేస్ యొక్క చరిత్ర ఏంటో మీకు సింపుల్గా అర్థమయ్యేలా చెప్తాను. దీన్ని 1931వ సంవత్సరంలో బ్రిటిషర్స్ అప్పట్లో నిర్మించడం జరిగింది. అప్పట్లో ఎందుకు నిర్మించారంటే సౌత్ ఈస్ట్ ఏషియా నుంచి ఏవైతే అలైడ్ ఫోర్సెస్ ఉంటాయో వాటన్నిటికీ కూడా ఒక ఫార్వర్డ్ బేస్ కావాల్సి వచ్చింది రెండో ప్రపంచ యుద్ధం టైంలో. సో దానికోసమని అప్పట్లో ఈ ఎయిర్ బేస్ని అయితే నిర్మించారు. దీని గురించి ఇండో బంగ్లా స్టడీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుందన్నమాట. అయితే పార్టిషన్ జరిగిన తర్వాత అంటే ఇండియా పాకిస్తాన్ విడిపోయిన తర్వాత దీన్ని మళ్ళీ 1958లో సివిలియన్ యూసేజ్ కోసం మళ్ళీ రీఓపెన్ చేశారు. అండ్ ఆ తర్వాత కొన్నాళ్ళు వాడాక మళ్ళీ దాన్ని వదిలేశారు. బట్ చాలా పెద్దగా ఉంటుంది ఈ బేస్. 1166 ఎకరాల ప్రాంతంలో స్ప్రెడ్ అయి ఉంటుంది. అండ్ దీంట్లో చాలా ఫెసిలిటీస్ ఉంటాయి. అండ్ 4 కిలోమీటర్ల రన్వే ఉంది. అండ్ పెద్ద తార్మాక్ కూడా ఉంది. తార్మాక్ అంటే ఏంటంటే ఒక తారు రోడ్డు, అది ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఉపయోగపడుతూ ఉంటుందన్నమాట. సో చాలా ఈజీ యాక్సెస్ కూడా ఉందన్నమాట దానికి. సో 2019వ సంవత్సరంలో బంగ్లాదేశ్ యొక్క షేక్ హసీనా గవర్నమెంట్ దీన్ని డెవలప్ చేయాలనుకుంది. అంటే ఆవిడ ఏంటంటే ఏవియేషన్ని, ఏరోస్పేస్ యూనివర్సిటీని అన్నిటిని డెవలప్ చేయాలనుకుంది. సో వాటన్నింటినీ కూడా బంగ్లాదేశ్ ఎయిర్ ఫోర్స్ యొక్క అండర్లోకి తీసుకొని వచ్చి ఆపరేషనల్ స్టేట్లోకి తీసుకొని వచ్చారు. అయితే రీసెంట్గా గవర్నమెంట్ అయితే మారిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ ఒక ఇంటరిమ్ అడ్మినిస్ట్రేషన్ అయితే ఉంది. దాన్ని మహమ్మద్ యూనిస్ అనే వ్యక్తి అయితే లీడ్ చేస్తున్నాడు. అయితే అతను ఏంటంటే ఇండియా కొంచెం అగెయినిస్ట్. సో అతను ఈ లా మోనిర్హాత్ అండ్ అలాగే మరొక 5 బ్రిటిష్ ఎరాకి చెందిన ఎయిర్పోర్ట్స్ అన్నింటినీ కూడా రివైవ్ చేసి మళ్ళీ పూర్వ స్టేజ్కి తీసుకొని వచ్చి ఎకానమీని బూస్ట్ చేయాలనుకుంటున్నాడు. ఆ మిగతా 5 ఎయిర్పోర్ట్స్ ఏంటంటే ఇష్వార్ది, ఠాకూర్గావ్, శంషేర్ నగర్, కోమిలా, బోగ్రా ఈ ప్రాంతాల్లో ఉన్న ఎయిర్పోర్ట్స్ అనమాట. మనం ఇప్పుడు సిలిగురి కారిడార్ గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దాన్ని చికెన్ స్నెక్ అని పిలుస్తారు. అది చాలా చిన్న ఏరియా, జస్ట్ 22 కిలోమీటర్స్ విడ్త్ ఉంటుంది అంతే దాని యొక్క నేరోయెస్ట్ పాయింట్ దగ్గర చూసుకుంటే. సో 22 కిలోమీటర్ల వెడల్పున్న ప్రాంతం ఏదైతే ఉందో అది ఇండియా యొక్క 8 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ని ఇండియా యొక్క మెయిన్ ల్యాండ్కి కనెక్ట్ చేస్తోంది. సో ఈ కారిడార్ యొక్క సెక్యూరిటీ చాలా ఇంపార్టెంట్ యాక్చువల్గా. అయితే రీసెంట్గా చైనీస్ ఇన్వాల్వ్మెంట్ అనేది జరిగి ఈ ఎయిర్ బేస్ అనేది డెవలప్ అవుతూ ఉంది అనే ఒక రిపోర్ట్ ఏదైతే ఉందో, మేబీ అది సివిలియన్ ఎయిర్పోర్టే అయి ఉండొచ్చు. బట్ ఒక కైండ్ ఆఫ్ భయం ఉంటుంది కదా, మేబీ అది డ్యూయల్ ఎయిర్పోర్ట్ అయ్యి మిలిటరీ పర్పసెస్కి కూడా దాన్ని వాడచ్చేమో అని. సో అప్పుడు ఏమవుతుందంటే చైనాకి ఇండియా యొక్క మిలిటరీ మూమెంట్స్ చాలా క్లియర్గా తెలుస్తాయి. ఇండియా యొక్క మిలిటరీ మూవ్మెంట్స్ని అది మానిటర్ చేయగలదు. అట్ ద సేమ్ టైం సిలిగురి కారిడార్ దగ్గర ఇంటెలిజెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని చాలా ఈజీగా గ్యాదర్ చేయగలదు. సో ఇవన్నీ కూడా ఇండియాకి ప్రాబ్లమ్ని తెచ్చిపెట్టేవే అనమాట. అండ్ ఈ పర్టిక్యులర్ ప్రాంతంలో ఏదైనా ఇబ్బంది కనుక వచ్చినట్టయితే అది ఇండియా యొక్క టెరిటోరియల్ ఇంటెగ్రిటీకి చాలా ప్రాబ్లం వచ్చే అవకాశం అయితే ఉంది. చైనా బేసిక్గా దాని యొక్క మిలిటరీ ప్రెజెన్స్ని ఇండియా, భూటాన్, చైనా ట్రై జంక్షన్ ఏదైతే ఉందో ఆల్రెడీ అక్కడ ఎక్స్పాండ్ చేస్తోంది. దానివల్ల ఆల్రెడీ చాలా పీక్ లెవెల్లో టెన్షన్స్ ఉన్నాయి మనకి.
అండ్ 2017 సంవత్సరంలో డోక్లాం స్టాండ్ ఆఫ్ ఏదైతే జరిగిందో అది ఈ కారిడార్ యొక్క వల్నరబిలిటీస్, అంటే ఈ కారిడార్లో ఏదైనా పెద్ద స్థాయి ప్రమాదం కనుక జరిగి ఎవరైనా దీన్ని టూ మచ్ టార్గెట్ చేసినట్టయితే ఇండియా ఆ నార్త్ ఈస్ట్ ప్రాంతం మొత్తాన్ని కూడా కోల్పోయే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇదంతా కూడా 2017 డోక్లాం స్టాండ్ ఆఫ్ టైంలో అర్థమైంది ఇండియాకి. సో అప్పుడు ఇండియా ఆ ప్రాంతంలో తమ యొక్క డిఫెన్సెస్ని ఇంకా స్ట్రెంగ్తెన్ చేసింది, లేదంటే అంతకుముందు దీన్ని కొంచెం లైట్ తీసుకునేవారు. అండ్ ఇందులో మిలిటరీ ఎకనామిక్ యాంగిల్ కూడా ఉంది. అంటే బంగ్లాదేశ్లో చైనా యొక్క ఫుట్ ప్రింట్ అనేది చాలా పీక్ లెవెల్కి పెరుగుతోంది. అంటే కేవలం మిలిటరీ ఇంట్రెస్ట్లు మాత్రమే కాదు, ఎకనామిక్ ప్రాజెక్ట్స్లో కూడా చైనా యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది బంగ్లాదేశ్లో పెరుగుతోంది. చైనీస్ కంపెనీస్ బంగ్లాదేశ్లో ఫ్యాక్టరీస్ కడుతున్నాయి. అండ్ రంగపూర్ ప్రాంతంలో ఒక పెద్ద సోలార్ పవర్ ప్లాంట్ని కూడా కడుతున్నారు, ఒక శాటిలైట్ సిటీని కడుతున్నారు. ఢాకాకి చెందిన ఒక జర్నలిస్ట్ చెప్పింది ఏంటంటే ఈ ఫ్యాక్టరీస్ని కంప్లీట్గా చైనీస్ పర్సన్లే కడుతున్నారంట. బంగ్లాదేశ్ లోకల్ వర్కర్స్ యొక్క ఇన్వాల్వ్మెంట్ చాలా అంటే చాలా తక్కువ ఉంటుందంట. సో చైనీస్ పీపులే వచ్చి ఆ ప్రాంతంలో ఇటువంటి నిర్మాణాలు చేపట్టాల్సిన అవసరం ఏముంది? సో బంగ్లాదేశ్ యొక్క రీజనల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో, కనెక్టివిటీ ఎఫర్ట్స్లో, వీటన్నిటిలోని కూడా చైనా ఇన్వాల్వ్ అవుతుంది. అండ్ ఇవన్నీ కూడా ఇండియా యొక్క బార్డర్కి దగ్గరగా ఉంటున్నాయి. సో ఇది ఇక్కడ మెయిన్ ప్రాబ్లం అనమాట. అలాగే కల్పిత్ మణికికార్ అని ఒక పర్సన్ ఉన్నాడు. అతను అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్లో చైనా తైవాన్ స్టడీస్ ఫెలో పర్సన్. అతను చెప్పింది ఏంటి అంటే ఇక్కడ బేసిక్గా రెండు సిచ్యువేషన్స్ చాలా క్లియర్గా కనబడుతున్నాయి. చైనాకి ఈ ప్రాంతంలో చాలా హ్యూజ్ ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఇంతకుముందు ఏదైతే గవర్నమెంట్ ఉందో, అంటే షేక్ హసీనా గవర్నమెంట్ ఉందో, ఆ గవర్నమెంట్ ఇండియా వైపు కొంచెం పాజిటివ్గా ఉండేది, ఆవిడ ఇండియా వైపు పాజిటివ్గా ఉండేది. అండ్ ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది, మహమ్మద్ యూనిస్ వచ్చాడు, అతను ఇండియాకి అగెయినిస్ట్గా ఉన్నాడు. కాబట్టి చైనా ఇప్పుడు ఈ ఆఫర్ని తీసుకొని వచ్చి ఆ ఎయిర్పోర్ట్ని డెవలప్ చేస్తూ ఆ ఎయిర్ బేస్ని వాళ్ళ కోసం వాడుకోవాలనుకుంటోంది. ఇది మనకు కనబడుతున్న మెయిన్ థింగ్. రెండోది ఏంటంటే వాళ్ళు మిలిటరీ మూవ్మెంట్ని అబ్జర్వ్ చేయడానికి ఆర్ సివిలియన్ మూవ్మెంట్ని అబ్జర్వ్ చేయడానికి దీన్ని నిర్మిస్తున్నారా, లేదంటే వేరే ఏదైనా స్ట్రాటజిక్ మూవ్ ఉందా అనేది మనకైతే తెలియట్లేదని అయితే తెలియజేస్తూ ఉన్నాడు. అండ్ బేసిక్గా ఇండియా ఇక్కడ బంగ్లాదేశ్కి చైనా అండ్ పాకిస్తాన్తో ఉన్న సత్సంబంధాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తోంది. చైనీస్ అఫీషియల్స్ ఈ లాల్ మోనిర్హాట్ ప్రాంతాన్ని విజిట్ చేయడానికి ముందు కొంతమంది పాకిస్తానీ మిలిటరీ ఇంటెలిజెన్స్ డెలిగేషన్ పీపుల్ బంగ్లాదేశ్లోని కొన్ని సరిహద్దు ప్రాంతాలని ఇన్స్పెక్ట్ చేశారు. ఆర్మీ చీఫ్ అయిన జనరల్ ఉపేంద్ర ద్వివేది చెప్పింది ఏంటంటే నేను ఇంతకుముందు ఉగ్రవాదం యొక్క ఎపిసెంటర్ ఒక పర్టికులర్ కంట్రీలో ఉంది అని చెప్పాను కదా, ఇప్పుడు ఆ దేశానికి చెందిన వ్యక్తులు వేరే ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళు మా నైబర్స్ అయినప్పుడు మేము వాటి గురించి కూడా పట్టించుకుంటాం. ఎందుకంటే అలా పట్టించుకోకపోతే అది మాకే ప్రాబ్లం. కాబట్టి ఎందుకంటే ఉగ్రవాదానికి ఎపీ సెంటర్గా ఉన్న ప్రాంతం నుంచి కొంతమంది ప్రజలు మా నైబర్ అయిన ఇంకో కంట్రీకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళని కొంతమందిని ట్రైన్ చేసి వాళ్ళ నుంచి ఉగ్రవాదుల్ని ప్రిపేర్ చేసి వాళ్ళని మళ్ళీ ఇండియా మీదకి వచ్చేలా చేయకూడదు కదా. ఒకవేళ అలా చేసినట్టయితే దాన్ని మనం అడ్డుకోవాలి కదా. అందుకని వాటి గురించి కూడా మేము ఎప్పుడు కూడా క్లోజ్గా నోటీస్ చేస్తున్నాం, మానిటర్ చేస్తున్నామని తెలియజేశారు. అండ్ చరిత్ర ప్రకారంగా చూసుకుంటే పాకిస్తానీ స్పై ఏజెన్సీ అయిన ఐఎస్ఐకి ఇండియన్ యొక్క నార్త్ ఈస్ట్ భాగంలో ఉన్న కొన్ని ఆర్మ్డ్ సెపరేటిస్ట్ గ్రూపులతో క్లోజ్ లింక్స్ ఉన్నట్టుగా మనకు తెలిసింది. వాళ్ళందరూ కూడా బంగ్లాదేశ్లో ఉంటూ వాటి యొక్క ఆపరేషన్స్ అన్నింటినీ కూడా కండక్ట్ చేస్తూ ఉండేవారు. ఇదంతా మనకి ఎప్పుడు తెలిసిందంటే 2009లో జరిగిన అవామీ లీగ్ గవర్నమెంట్ లాంచ్ చేసిన ఒక క్రాక్ డౌన్లో తెలిసింది మనకి. లేదంటే అంతకుముందు వరకు మనకి ఒక క్లారిటీ లేదు దీని గురించి. అండ్ చైనా బేసిక్గా దాని యొక్క ఎయిర్ బేస్ డెవలప్మెంట్ని బార్డర్ ఏరియాస్ అన్నిట్లోని కూడా ఎక్స్పాండ్ చేస్తూ వస్తుంది. ఇదంతా కూడా ఒక ప్యాటర్న్లో కనబడుతుంది. ఈ విషయాన్ని ఎన్డీటీవీ వాళ్ళు 2024లో రిపోర్ట్ చేశారు. వాళ్ళు చెప్పింది ఏంటంటే చైనా దాని యొక్క ఎయిర్ బేసెస్ని 6 అప్గ్రేడ్ చేసింది. ఈ 6 కూడా ఎల్ఏసి దగ్గరే ఉన్నాయి, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గరే ఉన్నాయి. వాటి యొక్క ఆప్రాన్స్ని, అలాగే ఇంజిన్ టెస్ట్ ప్యాడ్స్ని అండ్ సపోర్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని వీటన్నింటినీ కూడా ఇంప్రూవ్ చేస్తూ వచ్చింది. తింగ్రీ, లుంజే, బురాంగ్, యుటియాన్, యార్ఖాన్ ఈ ప్రాంతంలో ఉన్న బేసెస్ అన్నిటికీ కూడా సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్స్ అయితే చేసింది. అండ్ ఈ ప్రాంతంలో డ్రోన్స్ కూడా తిరుగుతూ కనబడ్డాయి తార్మాక్ దగ్గర. సో ఎన్డీటీవీకి డామియన్ సైమన్ అని ఒక జియోస్పాటియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చర్ ఉన్నాడు. అతను చెప్పింది ఏంటంటే ఈ నియర్ సైమల్టేనియస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఈ చైనీస్ ఎయిర్ బేసెస్లో జరుగుతూ ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక స్ట్రాటజీ అని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో వాటి యొక్క ఆపరేషనల్ రీచ్ని అండ్ వాటి యొక్క రెడీనెస్ని ఇంప్రూవ్ చేసుకుంటుంది ఈ బార్డర్ అడ్జసెంట్ జోన్స్లో. సో ఇది మనకి చాలా ప్రాబ్లంగా మారే అవకాశం ఉందని తెలియజేశారు. అలాగే రిటైర్డ్
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వైస్ చీఫ్ అయిన ఎయిర్ మార్షల్ అనిల్ ఖోస్లా కూడా దీని గురించి చెబుతూ ఏమన్నారంటే, ఈ తింగ్రీ, లూంజే, బురాంగ్ ఇవన్నీ కూడా లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి యాక్చువల్గా 25 కిలోమీటర్స్ నుంచి 150 కిలోమీటర్స్ రేంజ్లోనే ఉన్నాయి. ఈ ప్రాక్సిమిటీ అనేది వాళ్ళకి పిఎల్ఏఏఎఫ్ అంటే పిఎల్ఏ ఎయిర్ ఫోర్స్ వీటిని త్వరగా డిప్లాయ్ చేయడానికి కావాల్సిన టైంని ఇస్తుంది. సో వాళ్ళు ఏదైనా ఒక సిచ్యువేషన్ ఎమర్జెన్సీది క్రియేట్ అయినట్టయితే వాళ్ళు చాలా ఫాస్ట్గా రెస్పాండ్ కాగలుగుతారు అండ్ ఫార్వర్డ్ పొజిషన్స్లో ఉండగలుగుతారు. బార్డర్ ఎస్కలేషన్స్ ఏమైనా వచ్చినట్టయితే ఈ బేసెస్ అనేవి వాళ్ళకి చాలా డెప్త్ని, చాలా లాజిస్టిక్ ఫీచర్స్ని, చాలా డెన్సిటీని ఇస్తాయి. ఈ పిఎల్ఏఎఫ్ అనేది చాలా పెద్ద స్థాయిలో ఫైటర్ స్క్వాడ్రన్స్ని, డ్రోన్స్ని చాలా ఫాస్ట్గా డిప్లాయ్ చేయగలదు ఇప్పుడు. సో ఇదంతా కూడా మనకి ప్రాబ్లంగా మారే ఛాన్స్ ఉంది అని తెలియజేశాడు. అండ్ అతను చెప్పిన ఇంకొక మాట ఏంటంటే, బేసిక్గా చైనా టిబెట్ యొక్క ఆల్టిట్యూడ్ ఛాలెంజెస్ని కూడా ఓవర్కమ్ చేసేసింది. అంటే పవర్ఫుల్ ఇంజన్స్ మీద ఇన్వెస్ట్ చేయడం, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ని కొనుగోలు చేయడం, లైక్ డ్రోన్స్ అండ్ ఎయిర్ డ్రోన్ ఎర్లీ వార్నింగ్ ఎయిర్ క్రాఫ్ట్, ఎయిర్ టు ఎయిర్ రీఫ్యూలింగ్, ఇలాంటి వాటన్నిటిని కూడా తీసుకొని వచ్చి ఈ ఎయిర్ బోర్న్ క్లస్టర్స్ అనే కాన్సెప్ట్ని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల ఒకవేళ ఒకటి టార్గెట్ అయినా కూడా మిగతావి దాని యొక్క ఆపరేషన్స్ని కంటిన్యూ చేస్తాయి. సో వాళ్ళకి ఆ టాక్టికల్ ఫ్లెక్సిబిలిటీ, సర్వైవబిలిటీ, రెడ్యూరెన్సీ ఇవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అన్నమాట. సో ఇది ప్రాబ్లం. యాక్చువల్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కూడా దాని యొక్క బేసిస్ని కొన్నిటిని అప్గ్రేడ్ చేసింది. అంబాలా, హసిమారా వీటిని అప్గ్రేడ్ చేసింది. వీటి యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, రాడార్ సిస్టమ్స్ని, సైబర్ సెక్యూరిటీని అప్గ్రేడ్ చేసింది. బట్ చైనా ఏంటంటే న్యూ జనరేషన్ ఫైటర్స్ని చాలా ఫాస్ట్గా ఇంట్రడ్యూస్ చేస్తోంది. 195 5th జనరేషన్ J-20 స్టీల్త్ ఫైటర్స్ని అది రీసెంట్గా దాని యొక్క మిలిటరీలో యాడ్ చేసింది. అది డెఫినెట్గా దానికి హ్యూజ్ అడ్వాంటేజ్. ఇండియా దాని యొక్క ఓన్ స్టీల్త్ ఎయిర్ క్రాఫ్ట్ని ఇంకా రోల్ అవుట్ చేయలేదు. డిసెంబర్ 2024లో చైనా రివీల్ చేసింది ఏంటంటే, అది 2 కొత్త స్టెల్త్ ఫైటర్స్ని వెస్టర్న్ అనలిస్టుల ద్వారా తెప్పించుకుంది. అవి ఏంటంటే J-36 అండ్ J-50. ఇవి ఏఐ సపోర్టెడ్ అండ్ డ్రోన్స్తో పాటు కలిసి పనిచేస్తాయి కూడా. సో డెఫినెట్గా ఇవి చాలా పెద్దవి. సో చైనాకి ఏంటంటే ఇవన్నీ కూడా ఎడిషనల్ బూస్టప్పే. సో చైనీస్ ఎయిర్ ఫోర్స్ అనేది డే బై డే దాని యొక్క కెపాసిటీని, దాని యొక్క స్ట్రెంగ్త్ని కూడా పెంచుకుంటూ వస్తుంది. అండ్ ఎల్ఏసి దగ్గర దాని యొక్క మొబిలిటీని ర్యాపిడ్గా ఇంక్రీజ్ చేస్తుంది. దాని యొక్క ప్రెజెన్స్ని చాలా పర్సిస్టెంట్గా ఉంచుకుంటుంది. దాని యొక్క డిప్లాయ్మెంట్స్ని సస్టైన్గా మెయింటైన్ చేస్తుంది. సో ఈ స్కేలు, ఈ డెప్త్ ఇవన్నీ మనకి ఇండికేట్ చేస్తుంది ఏంటంటే చైనా దేనికో ప్రిపేర్ అవుతుంది. అది మరి ఈ చికెన్స్ నెక్ కోసమైనా, సిలిగురి కారిడార్ కోసమైనా అంటే ఏమో మనకు తెలియదు. బట్ ఈ సిలిగురి కారిడార్ ప్రాంతంలో ఇండియన్ ఆర్మీ యొక్క రీసెంట్ డ్రిల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకు తెలియజేస్తుంది ఏంటంటే ఇండియన్ ఆర్మీ కూడా డెఫినెట్గా అక్కడ ఏదో జరగబోతుంది అని చెప్పి ముందుగా ప్రిపేర్ అయ్యి అక్కడ చాలా జాగ్రత్తగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఆ ప్రాంతం అంత ప్రాబ్లమేటిక్ ఏరియా కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన అవసరం మన మీద చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది కాబట్టి, సో అందుకోసమనే ఇప్పుడు దాని మీద చాలా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అయితే జరుగుతుంది. సో లెట్స్ సీ, చూద్దాం మరి ఇంకా ఏం చేస్తారో. మేబీ ఫర్దర్గా ఆ ప్రాంతంలో ఏమైనా అప్డేట్స్ ఉన్నట్టయితే వాటి గురించి మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరైనా మాత్రం ఎక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. వీడియో నెక్స్ట్ వీడియో బై. హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా సరే 5,000 రూపాయల ప్రోడక్ట్ 250 రూపాయలకి రావడానికి గమనించారా? లేదు కదా. కానీ అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాంటి కంపెనీస్ ఏం చేస్తూ ఉంటాయంటే కొన్ని గోల్డెన్ హవర్స్ టైంలో మెగా డీల్స్ ఇస్తూ ఉంటాయి. ఆ డీల్స్ టైంలో ఒక్కొక్క ప్రోడక్ట్ మీద 90% నుంచి 95% వరకు డిస్కౌంట్ అయితే ఉంటుంది. అయితే ఈ డీల్స్ కోసం మీరు కాన్స్టెంట్గా ఆ యాప్స్ చెక్ చేస్తూ ఉండలేరు కదా. కానీ మీకోసం నేను వాటన్నిటిని కూడా కాన్స్టెంట్గా చెక్ చేస్తూ ఉంటాను. అండ్ దాంట్లో ఎప్పుడు ఏ డీల్ పెట్టినా కూడా ఇమీడియట్గా మీకు ఆ ప్రోడక్ట్ని అయితే షేర్ చేస్తాను. మీరు ఇమీడియట్గా ఆ ప్రోడక్ట్ని పర్చేస్ చేయొచ్చు దాని నుంచే. అండ్ అంతేకాదు కొన్ని ఎక్స్ట్రాడినరీ ప్రొడక్ట్స్ ఉంటాయి, వాటిని మీరు బయట ఎక్కడ కూడా చూడరు. వాటి గురించి కూడా నేను మీకు షేర్ చేస్తాను. మీరు సింపుల్గా చేయాల్సింది ఒకటే, కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్, మన వాట్సాప్ ఛానల్ లింక్, మన ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఉంటాయి. వీటిలో మీరు ఏ యాప్ ఎక్కువగా వాడతారో ఆ యాప్కి సంబంధించిన లింక్ మీద క్లిక్ చేసి ఆ యాప్లో ఉన్న మన ఛానల్ని ఫాలో అవ్వండి. దాంట్లో రెగ్యులర్గా చాలా ప్రొడక్ట్స్ అయితే మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. అండ్ ఆ ప్రొడక్ట్స్లో మీకు ఏది నచ్చినట్టయితే దాన్ని మీరు కొనుగోలు చేయొచ్చు వెంటనే. సో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, వెంటనే ఫాలో అవ్వండి.